తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ధరణి పోర్టల్‌కు సంబంధించి అనధికారుల ప్రమేయం, చట్టవిరుద్ధంగా హక్కులు మార్పిడి జరిగినట్లు గుర్తింపు, తెర వెనుక జరిగిన దందాలపై సెట్ దృష్టి, సాగు భూముల రిజిస్ట్రేషన్ భూముల పోర్టల్ ధరణిలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలో పలువురు అనధికారుల ప్రమేయం ఉన్నట్లు ఫోరెన్సిక్ విచారణలో ఇప్పటికే గుర్తించగా, మరింత లోతుగా విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ తరహా అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ప్రత్యేక విచారణ కమిటీని నియమించింది. మేడ్చల్, మల్కాజిగిరి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాల్లో అనధికారికంగా పోర్టల్లోకి చొరబడి విలువైన భూములను యాజమాన్య హక్కులు మార్చినట్లు ఇప్పటికే గుర్తించారు. ఎక్కడ, ఎవరు, ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించి పోర్టల్లోకి లాగిన్ అయ్యారు, ఎలాంటి మార్పులు చేశారనే కోణంలో డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని అయితే ఫోరెన్సిక్ ఆడిట్లో కనుగొన్నట్లయితే తెలిసింది. ఈ ఆధారాలతో సెట్ విచారణ చేపట్టే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విలువైన భూముల కేసులు కొన్ని న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా వాద్యాలు అయితే కొనసాగుతూ ఉండగా మధ్యంతరంగా వచ్చే కొన్ని ఆదేశాలను ఆసరాగా చేసుకొని విలువైన భూముల యాజమాన్య హక్కులు కూడా మార్పిడి చేసినట్లు గుర్తించామని తెలిపింది. కొన్ని భూ పారిశ్రమలకు సంబంధం లేని తీర్పులను కూడా అన్వయించి భూములపై హక్కులు కొట్టేశారన్న అనుమానాలు అయితే ఉన్నాయి. పలు భూదాన భూములకు కూడా సంబంధించి కూడా బైనంబర్లతో హక్కులు మార్చారని కూడా తెలుస్తుందన్నమాట. పలువురు వ్యక్తులు, మాజీ అధికారుల ప్రమేయం వీటి వెనుక ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. సో ఏదేమైనా మొత్తంగా ఇవన్నీ దృష్టి పెట్టి ఈ భూములకన్నీ అనధికారంగా భూములు ఏదైతే మార్పులు చేశారో వీటిని అయితే సరి చేయబోతున్నారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.